ఒకప్పుడు ఇండియన్ టెస్ట్ బ్యాట్స్మెన్ అంటే రాహుల్ ద్రావిడ్ అయినా, సచిన్ టెండూల్కర్ అయినా, వీరేందర్ సెహ్వాగ్ అయినా, వివిఎస్ లక్ష్మణ్ అయినా స్పిన్పై ఒక దిగ్గజాల్ లాంటి ఇలాంటి బ్యాట్స్మెన్ నుంచి చాలా త్వరగానే ఇండియా ట్రాన్సిషన్ జరుపుకుంది. ఆ ట్రాన్సిషన్ ఇండియా తప్పైతే కాదు, ఇండియన్ క్రికెట్ తప్పైతే కాదు, వరల్డ్ క్రికెట్లో జరుగుతున్న మార్పులే అందుకు ముఖ్య కారణం. దాంట్లో T20 క్రికెట్ ఒక భారీ రోలే ప్లే చేసిందని చెప్పుకోవాలి. ప్లస్ T20 క్రికెట్ ఎస్పెషల్లీ ఐపీఎల్లో ఏ యంగ్స్టర్స్ అయితే బాగా పర్ఫామ్ చేస్తున్నారో ఆ యంగ్స్టర్స్ని ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వడం ఓవర్ రంజీ ట్రోఫీలో సక్సెస్ అయిన బ్యాట్స్మెన్. అంటే రంజీ ట్రోఫీ ఒక ఫార్మాట్, టెస్ట్ ఫార్మాట్ ఉంది కాబట్టి అక్కడ ఎలా ఆడినా సంబంధం లేకుండా కేవలం T20 క్రికెట్లోనే ఐపీఎల్లో ఎస్పెషల్గా బాగా పర్ఫామ్ చేసే వాళ్ళకి ఆల్ 3 ఫార్మాట్స్లో ఛాన్సెస్ ఇవ్వడం కూడా ఇది ఇండియాలో జరగడమే కాదు, ఓవరాల్గా ఇంటర్నేషనల్ క్రికెట్ అన్ని టీమ్స్ ఇదే ఫార్మాట్ ఫాలో అవుతుంది. దీనివల్ల ఒక డిసడ్వాంటేజ్ ఏం జరిగిందంటే ఎస్పెషల్లీ ఓవర్ ద పాస్ట్ 5 years ప్లేయర్స్కి స్పిన్ని సక్సెస్ఫుల్గా ఆడే ఎబిలిటీ మెల్లిమెల్లిగా తగ్గిపోతూ వస్తుంది. ఇండియన్ టెస్ట్ 11లో ఇప్పుడున్న బ్యాట్స్మెనే దానికి పర్ఫెక్ట్ ఉదాహరణ. ఎగ్జాంపుల్, ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టెస్ట్ ఈడెన్ గార్డెన్స్లో జరిగింది. యాజ్ యూజువల్గా మన ఇండియన్ ప్రస్తుతానికి ఉన్న కోచ్ అండ్ మేనేజ్మెంట్ సెటప్కి ర్యాంక్ టర్నర్స్ అంటే ఒక అబ్సెషన్ ఉంది. ఇండియాలో స్పిన్ బాగా ఆడుతాము అన్న ఒక కాన్ఫిడెన్స్ అనండి, ధీమా అనండి, అట్ దిస్ పాయింట్ ఓవర్ కాన్ఫిడెన్స్ అని కూడా అనండి. ఆ కాన్ఫిడెన్స్తోనే పిచ్ క్యూరేటర్లకి ర్యాంక్ టర్నర్స్ని ప్రిపేర్ చేయమని చెప్పడం, బోల్తా పడటం ఆల్రెడీ మనకు అలవాటైపోయింది. ఇది వరుసగా 4వసారి దట్ వీ హ్యాడ్ లాస్ట్ అట్ హోమ్. దిస్ ఈజ్ అన్ అన్ఫార్చునేట్ అండ్ అన్ ఇన్ఎక్స్క్యూజబుల్ రికార్డ్. మరి ఇలాంటి ర్యాంక్ టర్నర్స్ని ప్రిపేర్ చేసి మన బ్యాట్స్మెన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? సరిగ్గా ఇదే విషయంపై ఆస్ట్రేలియన్ ఉమెన్స్ క్రికెట్ కెప్టెన్ అలీసా హేలీ ఒక అద్భుతమైన కామెంట్ చేసింది. ఆ కామెంట్ ఏంటంటే, ఇండియన్ క్రికెట్ ODI అండ్ T20 ఫార్మాట్స్లో అద్భుతంగా చేస్తున్నప్పటికీ పర్ఫార్మెన్స్ టెస్ట్ క్రికెట్కి వచ్చేసరికి బోల్తా పడుతున్నారు. బికాస్ దే ఆర్ అబ్సెస్డ్ విత్ స్పిన్ బౌలింగ్లో ఇండియా కంటే దిగ్గజాలు ఎవరు లేరు, స్పిన్ బ్యాటింగ్లో మనకంటే తోపులు ఎవరు లేరు అనే అబ్సెషనే వాళ్ళని బ్యాక్ టు బ్యాక్ లాసెస్కి కారణం అంటూ అలీసా హేలీ చెప్పుకొచ్చింది. ఫ్లాట్ సర్ఫేస్ ప్రిపేర్ చేసి ఒక క్లీన్ కాంటెస్ట్ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్ ఎందుకు ఇవ్వకూడదు అంటూ గౌతమ్ గంభీర్ని అలీసా హేలీ క్వశ్చన్ చేసింది. దిస్ ఈజ్ రైట్. బికాస్ స్పిన్ ఉన్నప్పుడు ప్లేయర్స్ స్క్వేర్ ఆఫ్ ద వికెట్ ఎక్కువ ఆడటానికి ఇష్టపడేవారు. రాహుల్ ద్రావిడ్ బ్యాటింగే దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. చాలా ఓపిక్గా స్పిన్ని హ్యాండిల్ చేయగలిగే ద్రావిడ్ అలాంటి బ్యాట్స్మెన్ని దాని తర్వాత ఎప్పుడు చూడలేం అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూడటం కూడా కష్టమే అనుకుంటా. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ దిస్ ఈస్ ద అడ్వెంట్ ఆఫ్ T20 క్రికెట్. T20 క్రికెట్లో స్ట్రైట్ బ్యాట్తో స్ట్రైట్ డౌన్ ద గ్రౌండ్ అండ్ ఎక్స్ట్రా కవర్ నుంచి మిడ్ వికెట్ వరకు ఎక్కువగా ఆడడానికి ఇష్టపడే బ్యాట్స్మెన్ స్పిన్ అంత కాన్ఫిడెంట్గా ఆడలేకపోతున్నారు. అదే ఇప్పుడు టెస్ట్లో కూడా రిపీట్ అవుతోంది. ఇండియా షుడ్ రియలైజ్ దట్ ర్యాంక్ టర్నర్స్ పైన అబ్సెస్ అయ్యేదానికంటే కూడా ఇట్స్ బెటర్ టు హ్యావ్ ఫ్లాట్ వికెట్స్. ఇంగ్లాండ్లో ఇంగ్లీష్ క్యూరేటర్స్ అండ్ ద కోచ్ చేసింది కూడా అదే. దే హ్యావ్ ఎన్షోర్డ్ దట్ వాళ్ళు ఒక రకమైన గేమ్ ఆడాలనుకుంటున్నారు విచ్ ఈజ్ బ్యాస్బాల్. ఆ బ్యాస్బాల్ వర్క్ అవ్వచ్చు, వర్క్ అవ్వకపోవచ్చు, కానీ దానికి అనుగుణంగానే పిచ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇట్స్ హై టైమ్ వీ టేక్ అ లెసన్ ఫ్రమ్ ఇంగ్లాండ్ అండ్ ప్రిపేర్ అ ఫ్లాట్ సర్ఫేసెస్ సో దట్ బాల్కి బ్యాట్కి ఈక్వల్ కాంటెస్ట్ ఉండాలి.